ఉంది, ఆ రథానికి 7 గుర్రాలు ఉన్నాయన్నది ఊహ. ఆ ఊహ నిజం చేద్దామన్న ప్రయత్నం చేశాను. 7 గుర్రాల రథం వస్తుంది. నేను మంత్రం చెప్తూ ఉంటానండి సూర్య నమస్కారాలది. సూర్యుడికి గుర్రాలకి సంబంధం ఏంటి అంటే, ఆయన కిరణానికి హార్స్ పవర్ అండి. ఆయన కిరణాలే చాలా స్పీడ్గా ఉంటాయి అన్నమాట. 8 నిమిషాల్లో ఉదయించినటువంటి సూర్యకిరణం భూమిని చేరుతుందంటండి. ఆ స్పీడ్కి ఉన్నటువంటి లక్షణం అశ్వము. అలాంటి గుణం కలిగిన జీవి, అందుకని దానికి గుర్రము అశ్వం అని పేరు పెట్టారండి. అంటే లక్షణాన్ని బట్టి ఆ పేర్లు నిర్ణయించడం జరిగింది. రథసప్తమిని అందరూ చిక్కుడు కాయలతో గుర్రాన్ని రథాన్ని తయారు చేస్తారండి. వయోభేదాలు లేకుండా అనుగ్రహించేటువంటి దైవం సూర్యుడిగా చెప్తారండి. అంటే దైవం అని ఎందుకు అన్నామంటే, మానవత్వం కన్నా ఉన్నతమైనటువంటి గుణం కలిగిన వాళ్ళని దేవుడిగా భావిస్తాం. మన కష్టాలు ఉన్నప్పుడు ఎవరైనా సహాయం చేస్తే దేవుళ్ళ వచ్చే ఉంటాం. ఆ దేవుడు లా ఉండి మనల్ని లాని, యూనివర్సల్ లాని నడిపిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి లాయర్, జడ్జ్. తీర్పు ఆయనే ఇస్తాడు, విచారణ ఆయనే చేస్తాడు. మనం చేసేటువంటి కర్మలకి సాక్షిగా ఉంటాడు. ఆయన కర్మసాక్షి అంటాం. మన లోపల ఉండి ఆత్మగా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అందుకని ఆయన ఆత్మకారకుడు అంటాం. అంటే చాలామంది చెప్తూ ఉంటారు, భారత మాత అంటే తల్లి, మరి పిత ఎవరు అని అడుగుతుంటారు. నాకు అనిపించిందండి, అంటే భారతీయులు అంటే భా అంటే కాంతి అండి. భా అంటే కాంతి, రథ అంటే మక్కువ. భారతీయులు అంటే కాంతి మీద మక్కువ కలిగిన వాళ్ళు భారతీయులు. సూర్యోదయం మనకు తూర్పున భారతదేశంలో జరుగుతుంది. జ్ఞానం అంటూ అభివృద్ధి చెందితే భారతదేశం నుంచే ప్రపంచ దేశాలకు అందివ్వబడిందండి. అందుకని భారతీయుల్లో అంటే మనం గర్వించాలి భారతీయులు అని. రేపు మనం రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటాం. ఈరోజు అంటే అది భారతదేశానికి మనం ఇచ్చేటువంటి గౌరవం. ఈరోజు అనుకుందామండి, ముందు తండ్రికి చేస్తున్నాం, రథసప్తమి తండ్రికి చేస్తున్నాం. ఇది అనుకోకుండా జనవరి 25 రావటం ఒక అద్భుతమైనటువంటి శుభసూచకం. ఇప్పుడు మనకి భారతదేశానికి కాదు, ప్రపంచ దేశాలకే పితడుగా తండ్రిగా ఉన్నటువంటి సూర్యుడికి రేపు రిపబ్లిక్ డేగా మనం భారతదేశానికి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. 7 గుర్రాల్ని మీకు లైన్లో పెట్టాను. అంటే నా మాట సూర్యుడు వింటాడని అందరూ అనుకుంటాడు. సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్గా, విక్రమాదిత్యగా నేను అడిగితే ఆయన ఒప్పుకుంటారని, అందుకని ఆయన గుర్రాలను పంపించాడు. రథం వచ్చింది. మన కార్యక్రమం స్టార్ట్ చేద్దామండి. అందరూ క్లాప్స్ కొట్టండి. ఫోర్ ఆర్మ్ అంటే ఇది ఒక ప్రాణాయామం అండి. ఇది కూడా బ్రీతింగే. మన ప్రాణాయామం చేయక్కర్లేకుండా మన శరీరంలో ఉన్నటువంటి 72 నాడులు యాక్టివ్ అవుతాయి. ట్యాపింగ్ సౌండే రావాలి, దెబ్బ తగలకూడదు. మనం కొట్టేసుకోకూడదు. దెబ్బ పెడితే సౌండ్ వస్తుంది. అండర్ ఆర్మ్, లంగ్స్, హార్ట్ కూడా బాగా యాక్టివ్ అవుతాయండి. రెగ్యులర్గా ఇది ఎవరైతే చేస్తారో బ్రీతింగ్ ఇష్యూస్ రావు, హార్ట్ ఇష్యూస్ రావు. సౌండ్ డప్పు పెట్టండి, దెబ్బ తగలకూడదు, సౌండ్ వస్తుంది అంతే. టప్ 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 టప్. బ్యాక్, కిడ్నీస్ అండి, లివరు అండ్ స్ప్లీన్ అండి. ట్యాపింగ్ అంటే మనలో ఉండేటువంటి అన్ఈజీస్ అన్నీ కూడా తగ్గుతాయి. మనకి ఎక్కువగా మేజర్ లివర్ ఇష్యూస్ వస్తున్నాయండి ఇప్పుడు. ఫ్యాటీ లివర్ సిరోసిస్ ఇవన్నీ దానివల్ల వస్తాయి. ఇది ట్యాప్ చేయడం వల్ల లివర్ యాక్టివ్ అవుతుంది. దాంట్లో ఉండే టాక్సిన్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ స్ప్లీన్ ఉంటుందండి. అంటే ఎయిర్లోంచి ఒక క్వాలిటీ ఎయిర్ని తీసుకుని మణిపూరకానికి పంపిస్తూ ఉంటుంది. అది మణిపూరకం నుంచి మన బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. వాటిని ట్యాప్ చేయడం ద్వారా మనకి చాలా బ్రీత్ అంటే ఆక్సిజన్ ఫ్లో బాగా వెళ్ళి మనకి అవన్నీ క్లియర్ అవుతాయి. రైట్ అండ్ రిలాక్స్. ఒక్కసారి మనం బాడీని షేక్ చేద్దామండి. అది చూడండి, అదేదో సినిమాలో వెంకటేష్ గారు అంటారు, స్ట్రెస్ వచ్చినప్పుడు ఇలాగా, దాంట్లాగా ఇది స్ట్రెస్కి అద్భుతంగా పనిచేస్తుంది. ఎప్పుడైనా మీకు స్ట్రెస్ అనిపించినప్పుడు కళ్ళు మూసుకోండి. బ్రీత్ ఇన్, స్లోగా బ్రీత్ తీసుకోవటం, రిలీజ్ చేయటం. రిలాక్స్ బాగా చేయండి. మీ స్ట్రెస్ అన్నీ, మనల్ని ఎవరో ఏదో అంటున్నారు, కోపం వస్తుంది, ఏం అనలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం, అయితే బెళ్ళం ఇబ్బంది పెడుతుంది, ఫ్రెండ్స్ ఇబ్బంది పెడుతున్నారు అంటే ఇది ఒక సూర్య నమస్కారాలకి వామప్ అండి. మామూలుగా అయితే మనం ఏదో రన్నింగ్ అవి చేస్తాం, అందుకని చిన్న వామప్ అది. రెడీ? ఓ
ఓపెన్ యువర్ ఐస్. ఓం మిత్రాయ నమః. ఓం రవయే నమః. ఓం సూర్యాయ నమః. ఓం భానవే నమః. ఓం ఖగాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరీచయే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం అర్కాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఒకసారి చూసేయండి, మీరు చేసేయండి కంటిన్యూగా. ఒకసారి చూడండి. ఓం మిత్రాయ నమః. ఓం రవయే నమః. ఓం సూర్యాయ నమః. ఓం భానవే నమః. ఓం ఖగాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరీచయే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం అర్కాయ నమః. శరీరంలో ఉండేటువంటి సమస్త పార్ట్స్ కూడా చాలా యాక్టివ్ అయిపోతాయి. మనం రెగ్యులర్గా చేయాలి. ఇది అంటే ఈ ఒక్కరోజు కాదు, ఇవాళ మనం ప్రారంభిస్తున్నాం. రెగ్యులర్గా స్లోగా చేయండి. బ్యాలెన్స్ ఆఫ్ బ్రీత్ స్లోగా చేయండి. ఓం మిత్రాయ నమః. స్లోగా అన్నారు. ఓం రవయే నమః. ఓం సూర్యాయ నమః. ఓం భానవే నమః. ఓం ఖగాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరీచయే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం అర్కాయ నమః. ఓం భాస్కరాయ నమః. రిథమిక్గా చేస్తే దాని ఇంపాక్ట్ మన మీద ఎక్కువ ఉంటుంది. అంటే బ్యాలెన్స్ ఆఫ్ బ్రీతే. ప్రతిదీ మనం ఏం చేసినా, ఇప్పుడు మనం తాయిచి అని వింటాం కదండి. తాయిచి అంటే బ్యాలెన్స్ ఆఫ్ బ్రీత్. మనం ఎప్పుడైతే ఆక్సిజన్ ఫ్లోని కంట్రోల్ చేసామో అది మనల్ని అద్భుతంగా నడిపిస్తుంది అనమాట. స్లోగా చేద్దాం. బ్యాలెన్స్ ఆఫ్ బ్రీత్ స్లోగా చేద్దాం. ఓం మిత్రాయ నమః. ఓం రవయే నమః. ఓం సూర్యాయ నమః. ఓం భానవే నమః. ఓం ఖగాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరీచయే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం అర్కాయ నమః. ఓం భానవే. ఓం మిత్రాయ నమః. ఓం రవయే నమః. ఓం సూర్యాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఓం మరీచయే నమః. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరీచయే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం అర్కాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఓం రవయే నమః. ఓం సూర్యాయ నమః. ఓం భానవే నమః. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరీచయే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః.
ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఇలా పర్ఫెక్ట్గా చేస్తే అది మనం సూర్య నమస్కారాలు అంటాం. సూర్యుడి కోసం నమస్కారాలు కాదండి, మనలో సూర్యుడిగా ఉండి మన జఠరాగ్నిని మండిస్తూ ఉంటాడు ఆయన. ఇండైజెషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అరుగుదల అనేది మనందరికీ పోయిందండి. ఇంకా చేద్దామండి, ఆపేద్దామా? చేద్దామా? చాలా సంతోషం అండి. రెడీ. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం భూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచయే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. బాగా చేశారు కదా, సూపర్, చాలా బాగా చేశారు. వన్నాను. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచయే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. సూపర్. వశిష్ఠ గారి ఫాదర్ మల్లిడి సత్యనారాయణ రెడ్డి గారు, ఆయన బన్నీ భగీరథ డి సినిమాల నిర్మాత. మల్లిడి సత్యనారాయణ రెడ్డి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తాను. ఒక రకంగా చెప్పాలంటే నాకు ఆయన గురువు. అంటే నేను హైదరాబాద్ వచ్చిన ఫస్ట్లో మొట్టమొదటిసారి, అప్పుడు ఆయన సకుటుంబ సహపరివార సమేతమైన ఒక సినిమా తీసి ఉన్నారు. ఫస్ట్ టైం వచ్చి ఆయన నేను కలవడం జరిగింది. రండి సత్యనారాయణ రెడ్డి గారు. చాలామంది దర్శకులకి ఆయన కనపడని గురువు అండి. శ్రీను వైట్ల గారికి, వివి వినాయక్ గారికి, అలాగే ఇప్పుడు మన వశిష్ఠకి తండ్రిగా ఉన్నారు. ఇంకా ఆయనకు ఇంకొక అబ్బాయి ఉన్నారు, నాగార్జున అని. సప్తమి శుభాకాంక్షలు తెలియవలసిందిగా చూస్తున్నా. ఈ మంచి ప్రోగ్రాంకి నా శుభాకాంక్షలు. ఈ రథసప్తమి వేడుకలకు విచ్చేసిన వశిష్ఠ గారిని సన్మానించాల్సిన కమాండ్ సార్ గారు కోరుతున్నాను. మరియు విక్రమాదిత్య గారిని కూడా మన ఏసీ సార్ రాంబాబు సార్ను, ఏడుకొండల సార్ను, భాస్కర్ సార్ను రావాల్సిందిగా కోరుతున్నాను. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు రాంబాబు సార్ గారిని, మన కమాండ్ సార్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. ఒకసారి ఆ రథం యొక్క ప్రయాణాన్ని చూద్దాం. మన ముందుగా ఆ రథం అలా వెళుతూ ఉంటుంది. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే, సప్తాస్వరదమారూఢం ప్రచండం కశ్యపాత్మజం, శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యం. అంటే సహజంగా ఆయనకున్నది ఒకటే గుర్రం అంటండి, దాని పేరు సప్త. అది 7గా మారుతుంది. ఒకటే కిరణం 7 రంగులుగా ఉద్భవిస్తుంది. అందులో మొదటి రంగు ఎరుపు, మన మూలాధారాన్ని చైతన్యపరుస్తుంది. 2వ రంగు ఆరెంజ్, మూడవ రంగు పసుపు అండి, అది మణిపూరకాన్ని జాగృతం చేస్తుంది. ఓం సూర్య నారాయణాయ, ఓం సూర్య నారాయణాయ,
ఓం సూర్యనారాయణాయ 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 ఓం సూర్యనారాయణాయ. అంటే వినువీధిలో సూర్యకిరణాలు అలా ప్రయాణిస్తూ భూమిని చేరుతూ ఉంటాయి. అందులో ఆ 7 కిరణాలు మన మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం, ఈ 7 చక్రాలని చైతన్యం చేయడం ద్వారా మాత్రమే మనం జీవించగలం. ఆ శక్తి లేకపోతే మన జీవనం అగమ్య గోచరం అంటారు శాస్త్రం ప్రకారం. మూలాధారం మనలో ఉన్నటువంటి ధైర్యానికి, మణిపూరకం మనలో ఉన్నటువంటి ప్రవర్తనకి, మన స్వాభిమానికి, మణిపూరకం మనలో ఉన్నటువంటి వ్యక్తిత్వానికి, అనాహతం మనలో ఉన్నటువంటి దాతృత్వానికి, విశుద్ధి మనలో ఉన్నటువంటి చైతన్యం వ్యక్తపరచడం, మాట్లాడటం, ఆజ్ఞాచక్రం మనలో ఉన్నటువంటి విచక్షణ జ్ఞానం, సహస్రారం మనలో ఉన్నటువంటి మానవత్వాన్ని దైవత్వం వైపు నడిపించేటువంటి మహిమాన్వితమైనటువంటి శక్తి. ఈ 7 చక్రాలు 7 గుర్రాలుగా మనల్ని చేరుతున్నాయని శాస్త్రం చెప్పింది. ఇప్పటి వరకు మనం చూడలేదు. అదేదో చూపించాలని చిన్న ప్రయత్నం చేసి 7 గుర్రాలని తీసుకురావడం జరిగింది. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు కమాండెంట్ సార్కి, ఇంత సమయాన్ని కేటాయించి మీరు నేను చెప్పింది వింటూ నమస్కారాలు చేసినందుకు హృదయపూర్వకంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియచేస్తూ కార్యక్రమాన్ని ముగిద్దాం. అంటే అష్టాంగ యోగ సాధన అంటే ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఇవన్నీ 8 అంగాలుగా మనిషిని మహిమాన్వితుని చేస్తాయి. మనం విన్నాం, శక్తులు వస్తాయా ఉంటాయని. ఉన్నాయండి, సాధన చేస్తే వస్తాయి. అది అష్టాంగ యోగం వల్ల. మనం ఇందాక చేసింది యోగం, సూర్య నమస్కారాలు చేయడం, అదొక ప్రథమ భాగంగా తీసుకుని ఇప్పుడు కాసేపు ధ్యానం చేద్దాం. ప్రాణాయామం చేసి కళ్ళు మూసుకొని అందరూ కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, కుడి ముక్కుతో గాలిని తీసుకుని ఎడమ ముక్కుతో విడిచిపెట్టి కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి. ఇప్పుడున్నటువంటి జీవన విధానంలో ఇది చాలా అవసరం అండి. ఎందుకంటే గాలి చాలా అవసరం మనకి. మనం చాలా రకాల పొల్యూట్ అయిపోయినాయి అనుకుంటున్నాం. అందులో ప్రథమంగా మనల్ని పొల్యూట్ చేసింది గాలి. అంటే మరి ఇప్పుడు ఇంత పొల్యూషన్లో ఈ గాలిని పీల్చడం కరెక్టా అంటే, ఉదయ సమయంలో గాలి చాలా ఫ్రెష్గా ఉంటుందండి, కొంతవరకు తగ్గుతుంది పొల్యూషన్, ఉండే కొద్ది పెరుగుతుంది. అందుకని ఉదయమే మనం ఈ ప్రాణాయామ కార్యక్రమాలు చేయాలి. ఇన్హేల్ స్లోలీ, 2 ముక్కులతోటి తీసుకోండి. ఇప్పటివరకు మన అనులోమ విలోమం చేశారు, ఇప్పుడు 2 ముక్కులతోటి. ఇన్హేల్ స్లోలీ, హోల్డ్, ఎక్సేల్ స్లోలీ. ఇన్హేల్ నాస్ట్రిల్స్, ఎక్సేల్ మౌత్. ముక్కుతో గాలి తీసుకోండి, నోటితో విడిచిపెట్టండి. ఇన్హేల్ స్లోలీ, హోల్డ్, ఎక్సేల్ స్లోలీ. ఇన్హేల్, హోల్డ్, ఎక్సేల్, హోల్డ్, ఇన్హేల్, హోల్డ్, ఎక్సేల్. అలాగే కళ్ళు మూసుకొని నాతో పాటు ఓంకారాన్ని ఉచ్చరించండి. ఒక్క 9 టైమ్స్ చేద్దాం బిగ్గరగా. రిలాక్స్. కళ్ళు మూసుకుని అలాగే ఉండండి. నిశ్శబ్దంలో ధ్యానం చేయండి. ఈ ఓంకారంతో మనం ప్రకృతిని అంతా, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని అంతటిని కూడా శుభ్రం చేయడం జరిగింది. అనంతమైన విశ్వంలోంచి దివ్యమైనటువంటి కాంతి
తెల్లటి పారదర్శకమైనటువంటి కాంతి కేంద్రీకృతమై మన శిరస్సు మీద నుంచి సహస్రార చక్రం ద్వారా మన శరీరంలో ప్రవేశిస్తోంది. శరీరంలో ప్రతి అణువణువుని పూర్తిగా తెల్లటి పారదర్శకమైనటువంటి కాంతి శుభ్రం చేస్తోంది. మీ శిరస్సు నుంచి పాదాల వరకు తెల్లటి దివ్యమైనటువంటి కాంతి ప్రవాహం వ్యాపిస్తూ ఉంది. అణువణువు మన శరీరంలో ఉన్నటువంటి గుండె, ఊపిరితిత్తులు, లివర్, ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్, లార్జ్ ఇంటెస్టైన్స్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్స్, సెక్సువల్ ఆర్గాన్స్, కిడ్నీస్, ప్రతి అవయవము పూర్తిగా తెల్లటి పారదర్శకమైనటువంటి కాంతితో శుభ్రం చేయబడుతుంది. వ్యర్థ పదార్థాలన్నీ కూడా మన మూలాధారం చివరిలో ఉన్నటువంటి కోకెక్స్, వెన్నెముక చివరి ద్వారా భూమి లోపలికి వెళ్ళిపోతుంది. దివ్యమైనటువంటి తెల్లటి పారదర్శకమైనటువంటి కాంతి సహస్రార చక్రం ద్వారా మన శరీరంలో ప్రవేశిస్తుంది. శ్వాసను దీర్ఘంగా గాఢంగా తీసుకోండి, బంధించండి, నెమ్మదిగా విడిచిపెట్టండి. మళ్ళీ ఒక్కసారి శ్వాసను దీర్ఘంగా గాఢంగా లోపలికంట తీసుకోండి, బంధించండి, నెమ్మదిగా విడిచిపెట్టండి. మళ్ళీ దీర్ఘంగా నెమ్మదిగా విడిచిపెట్టండి. అందరికీ మూలాధార చైతన్యం చాలా అవసరం. నేను చెప్పిన మాట చెప్పండి. లం 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 నెమ్మదిగా మీ వెన్నెముక చివరున్నటువంటి మూలాధారాన్ని గమనించండి. 4 దళాలతో ఎర్రటి కాంతి వర్ణంతో 4 సార్లు ఎడమ వైపుకి 4 సార్లు కుడివైపుకి తిరుగుతున్నటువంటి మూలాధార చక్రాన్ని గమనించండి. మీ వెన్నెముక చివరు ఉంటుంది, అది మూలాధారం. జీవించాలనే కోరిక, జీవితంలో ఎదగాలనేటువంటి వాంఛ, అద్భుతమైనటువంటి సంపద, సమృద్ధి మూలాధారంలో ఉండేటువంటి క్వాలిటీస్. మన 7 చక్రాల్లోనూ 7 రకాల క్వాలిటీస్ ఉంటాయి. అందులో ప్రథమం మూలాధారం కాబట్టి బ్రతకాలి అనే కోరికను పెంచుతుంది, బ్రతుకు మీద వ్యామోహాన్ని అభివృద్ధి పరుస్తుంది. మూలాధారం బాగున్న వాళ్ళు స్టెబిలిటీగా, స్థిరంగా జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. తెల్లటి కాంతి శిరస్సు మీద నుంచి శరీరాన్ని పూర్తిగా శుభ్రం చేసింది. అద్భుతమైనటువంటి కాంతి జీవులుగా మనం తయారయ్యాం. నాతో పాటు చెప్పండి. ఐఎమ్ ఏ స్పిరిచువల్ బీయింగ్ ఆఫ్ డివైన్ ఇంటెలిజెన్స్. I am that I am. I am not the body. I am the soul. I am a spiritual being of intelligence. Relax. Slowly open your eyes. చేతులు 2 కళ్ళకు అడ్డు పెట్టుకుని కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ సార్. 2 నిమిషాలండి, అయిపోయింది కార్యక్రమం. మనం తీసుకున్న సమయం 8. అందరికీ నమస్తే అండి, పెద్దలకి నమస్కారం, రథ సప్తమి శుభాకాంక్షలు. ఆదిత్యస్య నమస్కారాన్ హే కుర్వంతి దినే దినే ఆయు ప్రజ్ఞా బలం వీర్యం తేజస్ తేషాంచ జాయతే. సూర్య నమస్కారాలు ప్రతినిత్యం చేయడం వల్ల ఆయువు, బలము, వృద్ధి ఇవన్నీ కూడా ఉంటాయి. శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడులు ఉత్తేజితం చెంది మన యొక్క రక్త ప్రసరణ, లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. దీంతో పాటు ఇండైరెక్ట్గా ప్రాణాయామం కూడా అవుతుంది. మనం చేస్తున్నటువంటి ఆ 12 స్టెప్స్ కూడా ఇన్హేల్ ఎగ్జలేషన్స్తో చేస్తాము. 2 ఉచ్ఛ్వాస నిశ్వాసలు
గాలి తీసుకోవడం, శ్వాస వదలడం, అంతే. మనం చేయాల్సిందల్లా ఒక్క 10 నిమిషాలు ప్రతినిత్యం ఈ సూర్య నమస్కారాలు చేసినట్లయితే తప్పకుండా మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతాము. దీనిలో ఎలాంటి సందేహం లేదు. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి ఒక సంకల్పం తీసుకొని ఈ సూర్య నమస్కారాల్ని ప్రతినిత్యం మీరు, మీ ఇంట్లో, మీ కుటుంబ సభ్యులు, పిల్లల నుండి పెద్దలందరూ కూడా చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. దీని అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయండి. యోగా గురువు గారికి సన్మానించాల్సిందే కమాన్ సార్ గారిని కోరుచున్నాను. చివరి ప్రాణాయామం కింద కొట్టండి, క్లాప్స్ క్లోజ్ చేద్దాం బాగా. అనారోగ్య సమస్యలు దరిచేవండి. ఫోరామ్ ఈ కార్యక్రమానికి విచ్చేసి, మన యోగా కార్యక్రమానికి విచ్చేసి ఏదో సాధారణంగా యోగా ఉంటుంది అనుకున్నాం. కానీ ఒక అద్భుతమైన ఒక సిచ్యువేషన్ ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ లీనమయ దీర్ఘ చేసిన మన సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ శ్రీ విక్రమాదిత్య సార్ గారికి ధన్యవాదాలు సార్. మా కమాండర్ సార్ తరఫున, మా మెన్ను తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు సార్. ఎంతో అద్భుతంగా 1 అవర్ ఏదో ఒక నార్మల్గా యోగా చెప్పేసి ఏదో 2 ప్రాణాయామాలు చెప్పేసి పోతారనుకున్నారు. కానీ దాని యొక్క వివరణ అద్భుతంగా ఉంది సార్. ఇలాంటి అవకాశం కల్పించినందుకు మా కమాండర్ సార్ గారికి కూడా ధన్యవాదాలు సార్. ఎందుకంటే వారి యొక్క అద్భుతమైన విజ్ఞానాన్ని మనకు పంచి అసలు సూర్య నమస్కారాలు ఎందుకు చేస్తాం ఏంది అన్నది వివరించినందుకు కూడా చాలా ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన యోగా గురువు గారికి మరియు మన అసిస్టెంట్ కమాండర్ సార్ రాంబాబు సార్ గారికి, భాస్కర్ సార్ గారికి, ఏడుకొండల సార్ గారికి ధన్యవాదాలు సార్. మన కమాండర్ సార్ వారి పర్మిషన్తో ఈ కార్యక్రమాన్ని ముగించవలసిందిగా కోరుచున్నాను సార్.